ఏం తినిపించారు మేడం? చాలా బాగున్నారు. పైకి కనిపించిన అందాలు మీలో చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆ స్పాట్. మరోసారి మీ యాంగిల్స్ అన్నీ చూపించండి. ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఒక్కసారి. ఏయ్, అంటే ఏంటి? ఏమండి, అప్పేమైనా పుట్టిందా? ఎక్కడ అప్పు? తెలుసున్న వాళ్ళ దగ్గరల్లా అప్పు చేసి పడేసాం. ఇప్పుడు బజార్లో వాళ్ళు నన్ను చూస్తే పారిపోతున్నారు. ఎలా అండి? ఇంట్లో అన్నీ నిండుకున్నాయి. మళ్ళీ షాప్ వాడిని పదే పదే అడగాలంటే నాకే సిగ్గుగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఒంటి మీద ఉన్నాయన్న అమ్మేసుకొని బతుకుతున్నావు. రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నాను. కోటిలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లాస్ట్ అండ్ ఫైనల్. వాడిని అడుగు వస్తాను. వెళ్ళిరండి త్వరగా. సరే. ఏంటో ఈ ఆర్థిక పరిస్థితులు మాకు. చేస్తున్న ఉద్యోగం కూడా పోయింది ఆయనకి. హలో హలో, నేను సక్కుబాయిని మాట్లాడుతున్నాను. సక్కుబాయి గారు చెప్పండి. ఎలా ఉన్నావు అమ్మాయి? ఏదో ఇలా ఉన్నామండి. చంద్రకళ చెప్పింది నువ్వేదో ఇబ్బందుల్లో ఉన్నావంట కదా? అవునండి అవునండి. అయ్యయ్యో, మరే మీ ఆయనే ఉద్యోగం చేయట్లేదా? లేదండి, ఆయన పనిచేస్తున్న ఆఫీస్ ఎత్తేశారు. అందుకే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మరి నువ్వు కూడా ఏదైనా చేయకపోయావా అమ్మాయి? ఏం చేయమంటారండి? నేనేమో చదువుకోలేదు. నాకేం ఉద్యోగం వస్తుంది చెప్పండి? నేను ఒక పని చెప్తాను అమ్మాయి, డబ్బులు వస్తాయి, మరి వింటావా? ఏం పని అనసూయ గారు? మరి చెప్పినందుకు తిట్టకూడదు మరి. తిట్టుకోనండి. ఏమీ లేదమ్మాయి, నీలాంటి అందమైన అమ్మాయిలు ఈ మధ్య ఆన్లైన్లో ఓ యాప్ ఉంది, అది పంపిస్తాను. దాంట్లో నీ ఫోటోలు అన్నీ పెట్టి లైవ్ పెట్టావనుకో, డబ్బులే డబ్బులు. అంటే అర్థం కాలేదు. ఏమీ లేదమ్మాయి, నువ్వు ఒక రూమ్లోకి వెళ్ళి చక్కగా లైట్ వేసుకొని అందంగా రెడీ అయ్యి, ఏముంది, నువ్వు స్నానానికి వెళ్ళే ముందు బట్టలు పెడతావు కదా, అంతే, అదే చెయ్యి. చిచి, నేను అలాంటివి చేయనండి. బాగుందమ్మా, కష్టాల్లో ఉన్నావని చెప్పావు, ఇలా నీలిగితే ఎలా? నువ్వు కష్టాల్లోంచి బయటపడాలంటే నేను చెప్పింది చెయ్యి. ఏంటో నేను చేయలేనండి. చూడమ్మాయి, మొదట్లో నేను అలాగే అనుకున్నాను. తీరా అందులోకి అడుగు పెట్టాక, అందులో సంపాదన చూశాక మాకేమీ అనిపించట్లేదు. మేము చెప్పింది సరే అండి, ఆ యాప్ ఏదో పంపించండి. అమ్మాయి, ఆ యాప్లో నీ ఫోటోలు, నీ ఇన్ఫర్మేషను అన్నీ పెట్టి లాగిన్ అయిపోతే అందులో అబ్బాయిలు చాలామంది వస్తారు. ఓ టైం పెట్టుకో. ఆ టైముల్లో మీ ఆయన లేనప్పుడు నీ అడ్జస్ట్మెంట్ నువ్వు చేసేసుకో. యాప్ పంపిస్తున్నాను, చూసుకో మరి. అలాగే అనసూయ గారు. ఏంటిది? నా పేదరికం ఇంత దిగజార్చుతుంది. యాప్లో, ఆన్లైన్లో బట్టలు కూడా తీసుకొని చూపించాలా? సరే, తప్పదు, ఏం చేస్తాం, పరిస్థితి అలాంటిది.
అనసూయ గారు చెప్పండి. ఏంటమ్మాయి నువ్వు ఆన్లైన్లోకి వచ్చేసి మళ్ళీ పక్కకి ఇసిరేసావు ఫోను? ఎంతమంది రెడీగా ఉన్నారో ఇప్పు చూపించు, ఏం కాదు. అలాగేనండి. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? ఒక్కసారి మీ ఫేస్ చూపించండి, ఆ తర్వాత మిగతావన్నీ చూస్తా. వావ్, సూపర్, ఫేస్ చాలా బాగుంది. కెమెరాను కొంచెం అలా డౌన్ చేసుకుంటూ టార్గెట్ దగ్గరికి వెళ్ళండి. మెడ దగ్గర నుంచి ఇంకొంచెం డౌన్ డౌన్ డౌన్. ఓకే, స్టే అక్కడ ఆగండి. వా, వండర్ఫుల్, చూడండి పర్వాలేదు. చాలా బాగున్నాయి. మీరు చూపించిన టార్గెట్ నేను ఊహించిన దానికన్నా చాలా బాగుంది. అలాగే ఉంచండి. ఇంకొంచెం డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. పిచ్చెక్కించేస్తున్నారు మేడం. చాలా బాగుంది. ఇంకొంచెం డౌన్ డౌన్. రైట్. స్టే హేర్. అక్కడ ఆగండి. వా, ఏం తినిపించారు మేడం, చాలా బాగున్నారు. పైకి కనిపించిన అందాలు మీలో చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆ స్పాట్. మరోసారి మీ యాంగిల్స్ అన్నీ చూపించండి. ఓ నైస్. ఇంకొంచెం డిఫరెంట్ యాంగిల్లో చూపించండి. వావ్, సూపర్. 360 degrees. ఓ నైస్. ఈ యాంగిల్ చాలా బాగుంది. నైస్. పేమెంట్కి ఏమీ ప్రాబ్లం లేదు. పర్ఫెక్ట్గా చూపిస్తున్నారు. నైస్, వెరీ గుడ్. ఇంత చూసాక మిమ్మల్ని అది అన్నమాట. ఓకేనా? మీరు కాల్ చేస్తే రెడీగా ఉంటాం. హలో అనసూయ గారు, చెప్పండి. కొత్తదానివే గాని అమ్మాయి, బాగా చూపించావే. నిన్ను చూసి నేనే టెంప్ట్ అయిపోయాను. ఇదిగో ఇలాగే చేసుకో. నీకోసం చాలా కాల్స్ వెయిట్ చేస్తున్నాయి. జాగ్రత్తగా చేసుకో. ఇలా ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకో. నీ అకౌంట్లో డబ్బులు పడతాయి, చూసుకో. సరేనండి. ఓ గంట తర్వాత మళ్ళీ ఆన్లైన్కి రా. సరేనండి. చక్కగా స్నానం చేసి పొట్టి బట్టలు వేసుకొని ఆన్లైన్కి వచ్చే ఇలాగే ఉండాలి. ఓకే అండి. మొత్తం తిరిగినా అప్పు పుట్టలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పూట ఎలా తినాలో ఏంటో. ఏం భయపడకండి, నేనొక 5,000 కొడతాను. ఏంటి 5,000? ఏం కంగారు పడకండి. ఈ 5,000 పట్టుకెళ్ళి మనకు కావలసిన సరుకులన్నీ తీసుకురండి. ఇంత డబ్బు ఎలా సంపాదించావే? అబ్బా, కష్టపడి సంపాదించానండి, కష్టార్జితం. అదేనే, ఎలా సంపాదించావు? ఏమండి, మీకు ఇప్పుడు డీటెయిల్స్ కావాలా, సామాన్లు కావాలా? సామాన్లే కావాలి, సామాన్లే. అయితే మరి వెళ్ళండి, వచ్చేసాయి చూసుకోండి. అలాగే బేబీ, అలాగే. వెళ్ళి సామాన్లు నువ్వు పట్టుకోండి. చెప్పినవన్నీ తీసుకొస్తా. ఏదిగో కానకారు, సామాన్లు కొంటున్నావా? అవునండి.
పిల్లన్న అడ్డు పెట్టుకుని బాగానే సంపాదిస్తున్నట్టున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాలేవాడువే. ఉన్నమాట అన్నాను. నీకు తెలీదా? ఫోన్లు చూసుకోవట్లేదా ఏంటి? ఫోన్లో ఏముంటుంది? ఫోన్లో ఏముందంటావేంటి? ఇదిగా 2 29 49 అని పెట్టు, బొమ్మ కనపడుతుంది. అర్థమైందా? ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ. చూసుకో, కావాలంటే చూసుకో, నీ పిల్లం బొమ్మే కనపడుతుంది. 2 29 49. ఏంటిది? చిచ్చి, సిగ్గు లేకుండా చూపించేస్తుంది. ఇలాగ సంపాదిస్తుందా? చెప్తా దీని పని. ఒసేయ్, వస్తున్నా. ఒసేయ్, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు? నేనండి, మీ ఇంటి పక్క నుంచి 4వ ఇంటి అబ్బాయిని. శేఖర్ నా పేరు. ఏం కావాలి? అబ్బా, మీరు ఆన్లైన్లో సూపర్ అండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం టెంప్ట్ చేశారండి. మేడం, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఒక్కసారి. ఏయ్, అంటే ఏంటి? అదే మేడం, నేను మీకు డబ్బులు ఇస్తాను, మీరు నాకు సుఖం ఇస్తారు. దాన్నే అంటారు. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? వెళ్ళిక్కడి నుంచి. అమ్మో, మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? మేడం, ఒక పని చేయండి. మీరు లైవ్లో చూపిస్తున్నారుగా, ఇప్పుడు డైరెక్ట్గా చూపించండి. వెళ్ళలే. ఓ, మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఒక పని చేద్దాం మేడం, మీరు ఎలాగో ఆన్లైన్లో చూపిస్తున్నారు కదా, అదే డబ్బులు నేను ఇక్కడ ఇస్తాను. మీరు ఓపెన్గా చూపించండి, చూస్తాను. ఎలా కనిపిస్తున్నాను నేను నీకు అసలు? ఎలా కనిపిస్తున్నాను నీకు? శృంగారపు బొమ్మలా కనిపిస్తున్నావు. ఓపెన్గా చెప్పాలంటే మసాలా మాకి కిర్కిరి, కప్లింగ్ మే దడ్ దడ్ అలా కనిపిస్తున్నారు. పిచ్చి మాటలు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎలా వెళ్తాను మేడం? వేడెక్కిపోయి వచ్చాను. మీరిక్కడ వేడి చల్లార్చాలి. ఎంత రేటైనా పర్లేదు. మిస్టర్, ఏదో ఆన్లైన్ అంటావా? ఓకే, ఇలా ఇళ్లల్లోకి వచ్చి న్యూసెన్స్ చేసావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఇలా చేసే వాళ్ళనే పోలీసులు ఎదుగుతున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకో, వాళ్ళే మిమ్మల్ని బొక్కలో వేస్తారు. ఇప్పుడేం చేస్తావు చెప్పు? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇది బ్లాక్మెయిల్ కాదు మేడం, మీరే చూపించారు, నేను చూశాను. దట్స్ ఆల్. ఇలా ఇరికించాడేంటి వీడు? పదండి, పోలీస్ స్టేషన్లో కేసు పెడదాం. పదండి. ఆగు బాబు, ఆగు. నన్ను ఆలోచించుకునివ్వు. మేడం, నేనేం అడగను, నేను అల్ప సంతోషిని. లోపలికి వెళ్దాం, జస్ట్ మీరు ఇలా టచ్ చేయండి, అంతా అయిపోయిద్ది. నేను హ్యాపీగా వెళ్ళిపోతాను, మీ డబ్బులు మీకు వస్తాయి. ఆలోచించుకోండి. నాకేంటి కర్మ? ఏదో ఆన్లైన్ అన్నారా? ఓకే, ఇలా ఇంటికొచ్చి ఈ న్యూసెన్స్ ఏంటి నాకు? సరే, ఆ పేమెంట్ ఏదో కొట్టేయ ముందు. మేడం, మీ నెంబర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. గతంలో కొంత పేమెంట్ చేశాను. ఇప్పుడు ఎంత కావాలో చెప్పండి. నా చెవిలో చెప్పండి మేడం. ఓకే, పేమెంట్ చేస్తున్నాను. మీరు అది కూడా చేస్తారంటే ఇంకొక 10 ఎక్కువ ఇచ్చేస్తాను. అక్కర్లేదులే, ఇది చాలు. పద లోపలికి. ఏమిటయ్యా, పెద్ద మగాళ్ళ బిల్డప్ ఇచ్చావు? తీరా అక్కడికెళ్ళి చిటికేగానే చతికిలా పడ్డావు. నేను చెప్పాను కదండి, అల్ప సంతోషిని అని. ఆ మాత్రం దానికి ఇక్కడి దాకా రావడం ఎందుకు? ఆ ఫోన్లోనే చూసుకుంటే సరిపోయేదిగా.
అక్కడిది వేరు మేడం, ఇక్కడిది వేరు మేడం. పైగా నేను మీ వీధిలోనే ఉంటున్నానుగా. ఇందాక పోలీసులకు పట్టిస్తా అన్నావు చూడు, ఇప్పుడు నేను చెప్తున్నాను విను. చిటికేస్తే చటికిలో పడుతున్నావనేసి నేను ప్రచారం చేస్తా చూడు. అమ్మో మేడం, మీకు దండం పెడతాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు మేడం. అసలే నేను చిన్నోడిని అంటే అదండి, అది మీరు చిటికేశారు కదండి, అదండి. ఆ విషయం బయటపడిపోతే నేను బతకలేనండి. నాకు అసలే పెళ్లి కాని కుర్రోడిని. సరేలే, కొంత అమౌంట్ కొట్టేసి వెళ్ళిపో. కొడతాను చూడండి మేడం. చూసుకోండి మేడం, సాటిస్ఫై అయ్యారా? ఓకే, పర్వాలేదు, వెళ్ళు వెళ్ళు. మేడం అప్పుడప్పుడు వస్తాను, జస్ట్ చిటికేయండి అంతే, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను. ఓకే ఓకే, ఓకే చూస్తాను, మేడం. వెళ్ళు. నాకు లైవ్కి టైం అయింది. ఏంటండి అంత సీరియస్గా ఉన్నారు? సీరియస్ కాదే, నిన్ను నిలువున చీల్చేయాలి. అంత తప్పు నేనేం చేశానండి? తప్పున్నారా? బయటికి వెళ్తే చాలే పిల్లాన్ని అడ్డు పెట్టుకుని సంపాదిస్తున్నావా అని ఎంత పిల్లాడి నుంచి అంత ముసలాడు దాకా అందరూ అడుగుతున్నారే, తలెత్తుకోలేకపోతున్నాను. ఏంటండి మీరు మాట్లాడేది అసలు? చూపిస్తా చూడు నువ్వేం చేస్తున్నావో. నాకన్నీ తెలిసే. ఇవిగో నువ్వు చేసిన డబుల్ వీడియోలు చూడు. ఓ ఇవా? ఇవన్నీ కామన్ అండి. కామనా? ఏంటే ఇలాంటి దాను ఎలాగైపోయావు? అసలు ఇవన్నీ ఎవరు నేర్పుతున్నారు నీకు? జీవితం నేర్పింది. జీవితమా? అవునండి, ఇందాకడి నుంచి చూస్తున్నాను. ఏంటండి నోరు పారేసుకుంటున్నారు? 2 రోజుల నుంచి పస్తులుంటున్నాం. పెద్ద మగాళ్ళ బయటికెళ్తున్నారు, ఒక్క పూట తిండికి తేవట్లేదు. పెద్ద పౌరుషం వస్తుంది. ఇవాళ నీ నా పని చేయకపోతే ఈ వేళ్ళు లోపలికెళ్ళవు. ఎందుకు నన్ను నిలదీస్తున్నారు? ఒక పని చేయండి, నేనేమీ చేయకుండా ఖాళీ కూర్చుంటాను, మీరు సంపాదించి తీసుకురండి. సంపాదించే వాళ్ళకి అడ్డుపడకండి. సంపాదిస్తే మొగుడైనా సంపాదించాలి, లేదా పెళ్ళమైనా సంపాదించాలి. ఇద్దరూ సంపాదిస్తే ఇంకా మేలు. మీకు అది ఎలాగూ చేత కాదు. నాకు చేతనైన పనేదో నేను చేస్తున్నాను, నన్ను ఎంకరేజ్ చేయండి. అంతేకాని ఇలా ఆడిపోసుకోకండి. పోనీ మీకు కష్టంగా ఉంటే చెప్పండి. నేను ఎలాగూ తప్పు చేశాను కదా, విడాకులు ఇచ్చేసేయండి. నా బతికేదో నేను బతుకుతాను. నో 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 నో, నువ్వు చేస్తుంది కరెక్ట్. నువ్వు చెప్పాక నాకు జ్ఞానోదయం అయ్యింది. నువ్వు చేసేదే కరెక్ట్. నీ పనికి నేను అడ్డురాను. నీకు ఎలా తోస్తే అలా చేసుకో. ఓకే, వస్తాను. నీ పని కానీ. కోటి కోసం కోటి విద్యలన్నారు. ఏం చేస్తాం చెప్పండి? ఈ జానుడు పుట్ట నింపుకోవడం కోసం రకరకాల మార్గాలు. నేనా పెద్ద పెద్ద చదువులు చదవలేదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు. పోనీ ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేద్దామంటే ప్రతి మగాడు అదే అడుగుతాడు. అవేమీ లేకుండా ఏదో ఏదో ఆ ఫోన్లో ఒళ్ళు చూపించుకుంటున్నాను. అదే నా జీవనాధారం. ఇంతకంటే ఏం చేయని చెప్పండి? ఈ దేశంలో ఆడపిల్ల బ్రతకాలి అంటే ఇంతకన్నా ఏం చేయాలో చెప్పండి?